వారంకోసారి వస్తాయి సార్, వస్తే వస్తాయి, లేకుంటే దొరుకుతాయి, లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి కొట్టే నీళ్లు వారంకోసారి వస్తాయి సార్, వస్తే వస్తాయి, లేకుంటే దొరుకుతాయి, లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి కొట్టే నీళ్లు, ఆ పక్కన ఉన్న వాళ్ళకి కూడా నీళ్లు దొరికేది, ఇక్కడ నుంచి బయటలు పొందాయట. వైఎస్ఆర్ చేసే పని అది. నరేంద్ర మోదీ ఏమంటే 1,50,00,000 బైచిగిరికి వేసేసినాడు. వేసేస్తే ఇక్కడ వైఎస్ఆర్ సర్పంచ్ ఆయన కూడా అనుకున్నాడు, నేను కూడా ఎలక్షన్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టినాను, ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాడు, ఆయన ఏదో బాధపడి ఉంటాడు, నేను డబ్బులు ఖర్చు పెట్టినాను గెలిచేసి ఇవన్నీ చేసేస్తాను అనుకుని ఉన్నాడు. కానీ ఏమైంది, మరుసటి రోజుకంతా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత సర్పంచ్లో డబ్బులే ఎత్తుకెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరు డబ్బులు ఎత్తుకుపోయినాడు? బైచిగేరి ప్రజలకు ఇచ్చిన డబ్బులు ఎత్తుకుపోయినాడు, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగ కాదా చెప్పండి? చెప్పకుండా డబ్బులు ఎత్తుకెళ్ళిపోతే మీ ఊర్లో నుంచి అంతెందుకు, మీరు ఇంట్లో పడుకొని ఉంటారు, ఎవరన్నా మీ ఇంట్లో దూరుతారు, మీ ఇంట్లో ఉన్న 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఎత్తుకుపోతారు, వాళ్ళు దొంగ అంటారా అనరా? మరి మీ గ్రామానికి వచ్చిన 1,50,00,000 రూపాయలు ఎత్తుకుపోయిన వాడిని దొంగ అంటారా అనరా? అలాంటి దొంగ ఎవరు? ఆ దొంగ ఎవరు? చూసారు, మీకే తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డిని గట్టి గట్టిగా అరుస్తా ఉన్నారు. మీ ఊరికి వచ్చిన డబ్బులన్నీ ఆయన ఎత్తుకుపోయినాడు. పోనీ ఆ దొంగ ఎత్తుకుపోతున్నాడు కదా, కాపలా కావాల్సింది ఎవరు? ఎమ్మెల్యే కదా. ఏమయ్యా నువ్వు మా వాళ్ళు నాకు బైచిగేరు నుంచి నాకు ఓట్లు వేసినారయ్యా, బైచిగేరులో నాకు సర్పంచ్గా గెలిపించినారబ్బా, వాళ్ళందరూ కూడా వాళ్ళకు నీళ్లు ఇవ్వకపోయినా, కాలువలు ఇవ్వకపోయినా, ఏమి చేయకపోయినా, శ్రీకాంత్ గారు పైకి రాని, ఏమి ఇవ్వకపోయినా సరే వాళ్ళు నాకు ఓట్లు వేసినారు అని పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోట్లాడాలి కదా. ఈ ఎమ్మెల్యే పోట్లాడాలా లేదా? అయ్యా బైచిగేరి డబ్బులు వెనక్కి ఇచ్చే, నువ్వు అన్యాయం అయిపోతాం, నాకు మళ్ళీ ఓట్లు వేయరాళ్ళు, పోతే తరిమి కొట్టేస్తారు, ఆర్చి ఉంటుంది అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాలి, ఆడికి పోతే మళ్ళీ అడుగుతారు ఖాళీ బిందులేసి అని అడగాలనా వద్దా? ఈ ఎమ్మెల్యే అడగల, ఎమ్మెల్యే పట్టించుకోలే. సరే ఎత్తుకుపోతే నాదేం పోయిందిలే అని జగన్మోహన్ రెడ్డి సగం ఎత్తుకుపోతే ఈయన సగం ఎత్తుకుపోయినాడు. అంతెందుకు, ఈ ఊర్లో ఒక రెడ్డి గారు ఉన్నారట, ఆయన ఇప్పుడే ఏం పేరో చెప్పారు, నాకు గుర్తులేదు. ఒక రెడ్డి గారు, ఆయన నేను వస్తా ఉంటే ఒక కార్యకర్త పేపర్లను తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చినాడు. ఆయన అన్నాడు, సార్ నా పొలం అంతా లాక్కున్నారండి, కోర్టు చుట్టి తిరుగుతున్నానండి, ఏం మా కర్మ ఇది. ఈడొక రెడ్డి ఉన్నాడు, ఆ రెడ్డి ఏం చేస్తారంటే ఎక్కడ ఖాళీ ప్రదేశాలు దొరికితే దాన్ని బజార్లో పెడతాడు, తక్కువ డబ్బులు పెట్టి ఆయన చేసి జేబులో నుంచి ఎత్తుకొని పోతాడు. సార్ మాకు ఈ కర్మ పట్టుకుంది ఈ ఊర్లో అని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళంతా వైఎస్ఆర్ చేసే పని అది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని పెట్టుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఒక పక్క, ఇక్కడ ఒక రెడ్డి ఒక పక్క, అందరూ మొదలు పెట్టినారు. అంతేందుకు ఈ ఊర్లో ఉన్న ఇసుకంతా ఎత్తుకుపోతున్నారంట, ఇసుకంతా కూడా స్మగ్లింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏమో ఊరికి ఎత్తుకుపోతారు, మీరేమైనా అడ్డం చెప్తారా? ఏమంటే సర్పంచ్ మీరే, పోలీసులు పంపిస్తారు, కానిస్టేబుల్ పంపిస్తారు, మీరు ఎవరు మాట్లాడరు. ఈడున్న ఇసుకంతా ఎత్తుకుపోయేది అక్కడ 1,000 రూపాయలకి 1,00,000 రూపాయలకి కర్నూలులో అమ్ముకుంటారు, బెంగళూరులో అమ్ముకుంటారు, ఎక్కడంటే అక్కడ పోయి అమ్ముకుంటారు. ఇది ఎవడు సంపాదించిన డబ్బులు ఇవన్నీ కదా, ఎవడికి రావాల్సిన డబ్బులు ఇవన్నీ కూడా ప్రజలకు చెందాల్సిన ఆస్తి కదా. ఇసుక అమ్మే మీకు డబ్బులు ఇస్తున్నాడా? ఇప్పుడు మీరేదో ట్రాక్టర్లు పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని 40 ట్రాక్టర్లు ఉన్నాయంట ఊర్లో. 40 ట్రాక్టర్లు పెట్టుకొని ఏదో కూలీని వాళ్ళు చేసుకొని బతుకుతా ఉన్నారు. ట్రాక్టర్ బాడుగు తప్ప ఇంకేమైనా వస్తుందా మీకు? అది కూడా లేకుండా పోయింది మొన్నటి దాకా. మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మళ్ళీ మీరంతా ఓట్లు వేయరేమో అని చెప్పి దాన్ని వదిలిపెట్టినారు. పోనీ గ్రావెల్ డబ్బులు కానీ ఇసుక డబ్బులు కానీ మీకేమైనా వాటా ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మీ ఇసుకే కదా అది, మీ ఊర్లో ఇసుకే కదా, మీ ఊర్లో గ్రావెలే కదా, మీకు వాటా ఉందా లేదా? పెద్ద ఆయన నువ్వు చెప్పు. మీ ఊర్లో గ్రావెల్ ఎత్తుకుపోతే నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? గ్రామానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఇస్తున్నారు ఎవరన్నా? ఇవ్వట్లే. గ్రావెల్ ఎత్తుకుపోయారు, ఇసుక ఎత్తుకుపోయారు, ఆస్తులు ఎత్తుకుపోయారు, స్థలాలు ఎత్తుకుపోయారు. ఏంది ఇదంతా కూడా? ఇట్లాంటి ఎమ్మెల్యేలు, ఇట్లాంటి మనుషులు, ఇట్లాంటి ముఖ్యమంత్రులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయాలి మీరందరూ కూడా. అంతెందుకు, మీరు సరే, చాలా మంది అంటారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారన్న. ఈ ఊర్లో వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు ఎవరైనా, ఈ ఊర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా బాగుపడినారా? ఆ ఒక్క రెడ్డిలు ఆ రెడ్డి గారు ఒకరు ఇద్దరు బాగుపడి ఉంటారు. మీద అందరూ కూడా ఓట్లు వేసినంత సర్వనాశనం అయిపోయినారు లేదా? ఆయన గట్టిగా తలూపుతున్నాడు అవునవునని. అర్థమైందా? వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా బాగుపడింది లేదు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు.
నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు పొద్దున్న లేసి, మేము వైఎస్ఆర్సీపీలండి, మేము సర్పంచ్లండి, మేము ఎంపీటీసీలండి, ఈసారి మేము మీకే ఓట్లు వేయిస్తామండి, మా ఊరు బాగు చేసుకుంటామని ఏడాది నుంచో ఫోన్లు చేస్తారు వైఎస్ఆర్సీపీ నాయకులంతా. ఏం పర్లేదు, నేను తెలుగుదేశం లీడర్లకు చెప్తా ఉన్నా, అన్నకి చెప్తా ఉన్నా, అన్న వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా మనకే ఓటేస్తారంట, వాళ్ళందరినీ కలుపుకొని పోండి. ఎందుకంటే ఇక్కడ ఊరు బాగుపడకూడదని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏమైనా ఉంటుందా చెప్పండి? వాళ్ళ లీడర్ని అడగలేరు, ఎమ్మెల్యేని అడగలేరు, ఎమ్మెల్యే దగ్గర చీలు కట్టుకొని ఇట్లా నిలబడుకోవాలి, ఆయన దబాయిస్తూ ఉంటాడు, ఆయన అరుస్తూ ఉంటాడు, పోలే అంటాడు. ఈ కర్మ ఏంది మీకంతా? ఈ గ్రామం బాగుపడాలన్నా వద్దా? ఊరు బాగుపడాలన్నా వద్దా? ఇట్లాంటి ఎమ్మెల్యే పెట్టుకుంటే ఏమవుతుంది మీకు? ఆలోచన చేయాలి. చదువుకున్న వాళ్ళు, కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆలోచన చేయాలి. మీ ఎమ్మెల్యే మీకు పనికిరాడు. నేను చెప్తున్నా చూడు, పాము పిల్లలు తినేస్తుందంట. అలాగా ఎమ్మెల్యే గారు వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆస్తులే తినేస్తాడు, వాళ్ళ ఆస్తులే కబ్జా చేసుకుంటాడు, వాళ్ళకే రూపాయి ఖర్చు పెట్టాడు, వాళ్ళ ఆస్తులందరినీ మాయం చేస్తా ఉంటాడు, వాళ్ళకి మీదే పోలీసు కేసులు పెడతాడు. ఇది ఎక్కడ ఎమ్మెల్యేనో, ఇది ఎక్కడ వైఎస్ఆర్సీపీ తతంగమో నాకు అర్థమే కాల. ఒకటి మాత్రం నిజం, నేను ఇప్పుడే అమ్మోళ్ళకు అక్కడికి చెప్పినాను, అమ్మ 23 రోజులు ఓపిక పట్టండి, 23 రోజులు నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా. ఎమ్మెల్యే నేను కాపలా కాస్తా, ఈ గ్రామానికి నేను పని చేస్తా అన్నట్ల ఈ గ్రామానికి కాపలా కాస్తా. ఇక్కడికి డబ్బులు ఏవైతే వస్తాయో, నరేంద్ర మోదీ ఏదైతే ₹1.5 కోటి ఇక్కడికి వేస్తాడో ఆ డబ్బులకు కాపలా కాస్తా. ఆ డబ్బులు ఎవరు ఎత్తుకుపోకుండా చూస్తా నేను. ఆ డబ్బులు ఈ గ్రామంలోనే ఖర్చు పెట్టాలంట. ఈ ఊర్లో ఇసుకెత్తితే ఊరికి డబ్బులు కట్టమంట, ఈ ఊర్లో నుంచి గ్రావెల్ ఎత్తితే ఈ ఊరికి డబ్బులు కట్టమంట. మీరు ఈ ఊర్లో ఇసుకెత్తుకొని పోయి గ్రావెల్ ఎత్తుకుపోయి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఆయన జేబులో డబ్బులు తీసుకుంటా ఉన్నాడు, బాడీకి మాత్రం మీకు ఇస్తా ఉన్నాడు. అది కూడా సరిగ్గా ఇస్తున్నాడో లేదో నాకు తెలియదు, మరి ఎప్పుడో ఇస్తాడేమో. ట్రాక్టర్ అని నిలబెట్టినాడంట పాపం, మళ్ళీ వాళ్ళ టిప్పర్లు దోడుకుంటున్నాడు. ఇక్కడ ట్రాక్టర్లు ఎట్లా బతుకుతారు? ఈ గ్రావెల్ నమ్ముకోనో, ఇసుక నమ్ముకోనో, ఇంకోటి ఏదో అమ్ముకుంటామని కదా 40 ట్రాక్టర్లు కొంటా. అది ఏం సొంత డబ్బులా? బ్యాంకులో లోన్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి కొనుక్కొని ఉంటారు. దానికి ఈఎంఐలు కట్టాలి కదా, ఎట్లా కట్టుకుంటారు? సో ట్రాక్టర్ పెట్టుకున్న సోదరులందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదంతా కూడా మోసం, ఇదంతా దగ, ఇదంతా మిమ్మల్ని మీ జేబులోంచి డబ్బులను ఖాళీ చేసే కార్యక్రమం. ఏం పర్లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు బాధలు పడినారు, ఇంకొక 23 రోజులు ఓపిక పట్టండి. 23 రోజులు నేను ఎమ్మెల్యే అవుతా, మీకు అందరికీ కూడా మంచి చేస్తా, నీళ్లు ఇస్తా, రోడ్లు ఇస్తా, మీ కాపలా కాస్తా, ఈ ఊరిని అభివృద్ధి చేసుకుంటా. నన్ను ఒక్కసారి ఆశీర్వదించమని, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని మిమ్మల్ని, మీ కార్యకర్తల్ని, అలాగే కష్టపోయినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ కూడా ఒక్కసారి కసి తీర్చుకోమని చెప్పి, ఒక్కసారి మీ ఎమ్మెల్యేకి ఎవరైతే నష్టపోయినారో మీరందరూ కూడా ఒక గుణపాఠం చెప్పాలని మీ ఎమ్మెల్యేకి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. లేకుంటే దొరకతా, లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి కొట్టే నీళ్లు, ఆ పక్కన ఉన్న వాళ్ళకి కూడా నీళ్ళు దొరికేది. ఇక్కడ నుంచి బయటలు పొందాయట. నేను బైచిగేరి గ్రామంలో ప్రచారానికి వచ్చాను. ఇక్కడ అమ్మలు అక్కలు అందరినీ కలిశాను. వాళ్ళందరూ కూడా ఈ ఖాళీ బిందెలు పెట్టున్నారు. ఇక్కడ ఒక 50 బిందెలు పెట్టున్నారు. 50 బిందెల్లో నుంచి తీసుకొని మాట్లాడుతా ఉన్నా. అమ్మలు అడుగుతా ఉంటే, అక్కలు అడుగుతా ఉంటే చెప్తున్నారు, మంచినీళ్లు వారానికి ఒక్కసారి కూడా రావు, అది కూడా అందరికీ రావు. 2 బిందెలు పెట్టుకునేసరికి అయిపోతుంది. 2 బిందెల మంచినీళ్లతో వారం ఎలా బతుకుతారు? ఈ విషయాన్ని పట్టించుకునే సమయం, ఈ ప్రజల గురించి కానీ, వీళ్ళ దాహం గురించి పట్టించుకునే సమయం కానీ, కనీసం మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి ఈ విషయాన్ని పట్టించుకునే సమయం ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఉందా అని అడుగుతా ఉన్నా. అయ్యా, వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఈ ప్రచారానికి రండి, ఈ ఖాళీ బిందెలని మీ ముందు తీసుకొచ్చి పెడతారు. మీరు మాత్రం స్నానం చేస్తే సరిపోతుందా? మీ ఇంట్లో నీళ్లు ఉంటే సరిపోతుందా? మీ ఇంట్లో పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటే సరిపోతుందా? కేవలం పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరే మంచినీళ్ళు కావాలన్నా, పేదవాళ్ళకు మంచినీళ్ళు అక్కర్లేదా? వాళ్ళు ఎలా బతకాలి? ఈ విషయాన్ని 5 ఏళ్లు పట్టించుకోకుండా, ఈ విషయాన్ని 10 ఏళ్లు పట్టించుకోకుండా ఈరోజు మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు ఎట్లా అడుగుతున్నారు అని అడుగుతా ఉన్నా. మీకు సాయి ప్రసాద్ రెడ్డి గారికి మళ్ళీ ఓటు అడిగే అర్హతే లేదు అని నేను ఈ పేదల సాక్షిగా, ఈ ఖాళీ బిందెల సాక్షిగా చెప్తా ఉన్నా. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో
అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.